ఆదివాసీ గిరిజనులను మభ్యపెట్టేటటువంటి హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. ప్రతిదానికి అడిగిన దానికి కాందానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడంటే, ఇగో నేను శ్వేతపత్రం ఇస్తున్నా, నేను శ్వేతపత్రం ఇస్తున్నాను ఇస్తాడు ఆయన. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా సీతక్క గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో ఆదివాసీ గిరిజనుల కోసం మీరు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మీరు శ్వేతపత్రం ఇవ్వండి. నేను ఒప్పుకుంటాను, సమ్మక్క సారలమ్మ దగ్గర మీరు శాశ్వతంగా గద్దెలు కడుతున్నారు, మంచిదే. కానీ గద్దెలు కట్టడంతోనే రేపు పొద్దున కల్లా ఇండ్లలో మార్పు రాదు కదా. ఆ అమ్మవారి దైవాలు అందరం బాగుండాలని కోరుకోవాల్సిందే. కానీ శ్వేతపత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఎడ్యుకేషన్కి ఏం చేశారు మీరు గిరిజనులకి, ఎంప్లాయ్మెంట్కి ఏం చేశారు మీరు, ఎంపవర్మెంట్కి ఏం చేశారు, ఒక్కటంటే ఒక్క గిరిజన ఆదివాసీ బిడ్డను మీరు బిజినెస్ మెన్ని చేయగలిగినారా, నిలబెట్టగలిగినారా, ఒక్క పథకం తీసుకురాగలిగినారా, ఏం చేసిండ్రు మీరు? శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సింగరేణి సంస్థ కూడా కొంచెం సానుకూలంగా గిరిజనుల పక్షాన ఆలోచన చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.